హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం చల్లబడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, రామ్నగర్, చిక్కడపల్లి, కవాడిగూడలో వర్షాలు పడ్డట్టు ఎక్కువ వర్షాలు నమోదయ్యాయి. అలాగే ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగినట్లు తెలుస్తోంది. అలాగే నిన్న సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ లో భారీ వర్షం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం నమోదైంది. ఒక్కసారిగా చల్లబడింది వాతావరణం. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, రామ్నగర్, చిక్కడపల్లి, కవాడిగూడలో వర్షాలు పడ్డాయి. అలాగే ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులకు కాస్త ఉపశమనం అనే చెప్పాలి. నిన్న సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అలాగే ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దీపిక లైవ్ లో అందిస్తారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రవంతి. మనం చూడొచ్చు వాతావరణ శాఖ అధికారులు కానీ ఇటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా అధికారులు ఎన్నో జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితులు. బయటికి వెళ్ళాలంటే కూడా ఒక్కపోతుతోనే కాదు, ఇటు వడదెబ్బ తగిలి కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా తప్పనిసరిలో పరిస్థితిలో కూడా ఆఫీసుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా ఎండ తీవ్రత ఉంది. దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్ వాటర్ తీసుకోవాలి, ఎండకి క్యాప్స్ పెట్టుకోవాలి. ఇలా చాలా జాగ్రత్తలు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈరోజు ఉదయం లేచేసరికి ఎవరైతే ఎండ ఉంది, ఎలా వెళ్ళాలి, ఇంత ఎండలో ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అనే చెప్పవచ్చు. ఈరోజు ఉదయం లేచిన వాళ్ళందరికీ కూడా బయట చూస్తే కూల్గా వెదర్ ఉంది. పెద్దగా వర్షం పడుతుంది. భారీ వర్షము అలాగే ఉరుములతో కూడిన వర్షం కూడా పడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాకపోతే ఈరోజు కురిసిన వర్షం కూడా కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళే టైంలో వర్షం కురవడం వల్ల కూడా చాలా మంది వాహనదారులు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ భారీగా అయింది. గుంతలుగా ఉన్న రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి ఎక్కడ ఏ గుంట్లో వెహికల్స్కి జారిపోతామో, మనుషులు జారిపోతామో అలా వాగుల్లాగా పొంగి పొర్లుతున్న పరిస్థితులు రోడ్లన్నీ కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరెక్ట్గా చేతికి పంట వచ్చే టైంలో కూడా ఇలా అకాల వర్షాలు కురవడం కూడా అటు రైతులను కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితులు చూడొచ్చు. ఎందుకంటే కరెక్ట్గా లాస్ట్ కోత కోసి వాటిని కుప్ప నూర్చుకున్న చేతికి మనకు పంట వస్తుంది, మనం చక్కగా ఈ సంవత్సరం బాగా పండింది అనుకునే రైతులకి మాత్రం ఒక నిరాశ అనే చెప్పుకోవచ్చు. నగరవాసులకు మాత్రం గుడ్ న్యూస్ గానే అనిపిస్తుంది. కానీ ఇటు రైతులకి మాత్రం చాలా నిరాశగానే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు కష్టపడిన పంట అనేది తడిచి ముద్దయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎలా కొనాలి, కొనే వాళ్ళు కావాలి, గవర్నమెంట్ ఆదుకోవాలని కూడా ఈ నేపథ్యంలో అడుగుతున్న పరిస్థితులు. మనం గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్న పరిస్థితులు కూడా చూసాం.
సో ఈ రోజు కురిసిన వానకు కూడా చాలా మంది రైతులు నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే నగరవాసులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ట్రాఫిక్ జామ్ కానీ. ఇటు చూసుకుంటే ఫిలిం నగర్లో కూడా ఈ రోజు ఉదయం మార్నింగ్ నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉరుములతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. చూస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయి కూడా ఇక్కడ అంతా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా ఒక సముద్రాన్ని తలపిస్తున్న వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వర్షం పడితేనే మనకి హైదరాబాద్లో రోడ్లన్నీ జలమయమైపోయి నడవలేని పరిస్థితులు, వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి కూడా ఎంతో మంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి కానీ అటు ఏదైతే అకాల వర్షాల వల్ల కూడా కొన్ని మనకి చూడొచ్చు, ఎండలో ఉన్న అప్పుడు వచ్చిన జబ్బుల కన్నా అకాల వర్షాలు పడడం వల్ల కూడా కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు కానీ ఇటు మలేరియా, డెంగ్యూ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో కూడా వీటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. అకాల వర్షాలకి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే తగు సూచనలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఫిలిం నగర్, కవాడిగూడ, అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇటు మొత్తము మియాపూర్ ఈ పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది శ్రవంతి. ఈరోజు మొత్తానికి నగర వాసుల్ని అయితే కాస్తంత ఎండ తీవ్రత నుంచి కూడా ఉపశమనం కలిగించిన పరిస్థితులు హైదరాబాద్లో ఈరోజు చోటు చేసుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ దీపిక.